నింపుము. శరణం శరణం నీ దివ్య శరణం, శరణం శరణం నీ దివ్య శరణం. శరణం శరణం నీ దివ్య శరణం, శరణం శరణం నీ దివ్య శరణం. నెరవేరు నీవు, అంధకారపు వెలుగు నీవు. నీవు అంధకారపు వెలుగు నీవు. ఆ మాటు వెలుగులో మమ్ము నడుపుము, ఆ మాటు వెలుగులో మమ్ము నడుపుము, మమ్ము నడుపుము. శరణం శరణం నీ దివ్య శరణం, శరణం శరణం నీ దివ్య శరణం. శరణం శరణం ఓ దివ్య యేసువా, శరణం శరణం ఓ బాల యేసువా. శరణం శరణం ఓ దివ్య యేసువా, శరణం శరణం ఓ దివ్య బాల యేసువా. శరణం సహోదరి సహోదరుల, పూర్వ వేదం యేసుక్రీస్తు యొక్క రాకపై ఇశ్రాయేలు ప్రజలను సిద్ధపరుస్తూ ఉంది. యేసుక్రీస్తు యొక్క రాక పూర్వ వేదం యొక్క నెరవేర్పుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అబ్రహాము నుండి కూడా ప్రవక్తల వరకు బాలునిగా దేవుడు ఈ లోకంలో అవతరింపజేస్తున్నాడు, ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాడు అని చేసినటువంటి ప్రమాణములు, మరి ముఖ్యముగా సిమియోను అన్నమ్మ ప్రవక్తల యొక్క మాటలను నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయము
21వ వచనం నుండి 40వ వచనం వరకు ఈ యొక్క సంఘటనను మనం అనేక సందర్భాలు ఈ ప్రాంతంలో నెమరు వేసుకున్నాం, ధ్యానించాం. అనేక సందర్భాలలో అనేక మంది చేత బోధించబడినటువంటి మాట బాలయేసును దేవాలయంలో అర్పించినటువంటి ఆ సంఘటన మనందరికీ కూడా తెలిసినటువంటిది. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ ఆధారంగా బాలయేసు ఏ విధంగా దేవుని చేయబడినటువంటి వాగ్దానాల నెరవేర్పుగా ఈ లోకములో వచ్చాడో మనకు ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనంలోనే ప్రారంభమవుతూ ఉంది. స్త్రీ సంతతికి నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితుకు కొట్టుదురు, నీవేమో వారి పడమలు కరుతువు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆది కాలములోనే క్రీస్తు యొక్క రాక, ఆ రాక ద్వారా వచ్చేటువంటి విజయము ముందుగానే దేవుడు ఈ ప్రవచనం ద్వారా నెరవేరుస్తూ ఉన్నాడు. ప్రజలందరికీ, ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఏడకలం చేస్తూ ఉన్నాడు. ఆది కాండంలో ప్రవచించబడిన ఈ స్త్రీ సంతతికి మరియు సర్ప సంతతికి ఉన్న వైరం క్రీస్తు పాపములపై సాధించిన విజయముగా మనం కొనియాడుతూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. రోమీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనంలో ఈ వచనాలలో మనం దీనిని చూస్తూ ఉంటాం. ఏ విధముగా మానవుడిగా ఈ లోకంలోకి వచ్చినటువంటి క్రీస్తు మరణించాడో, ఆ మరణము ద్వారా సైతానికి, పాపమునకు శాశ్వత మరణముగా అది ఏ విధంగా ఉంటుందో మనం ఆ మాటలలో చూస్తూ ఉన్నాం. 11వ వచనం చదువు. మీరును మీ విషయమున అట్లే పాపమునకు మరణించితి మరియు క్రీస్తు యేసుతో ఏకమై దేవుని కొరకై జీవించుచున్నామనియు తలంపవలెను. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు పాపములపై విజయాన్ని సాధించిన యొక్క విజయము అలనాడు స్త్రీకి, సర్పసంతతికి తెలియజేసినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ముందుగానే చెప్తూ ఉన్నాడు, నీవేమో వారి మడమలు కరుతవు, వారు నీ తల చితక కొట్టేదారు. ఆ చితక కొట్టేది ఇదిగో క్రీస్తు ఆ సైతానుపై, పాపముపై సాధించినటువంటి విజయం. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం మనందరికీ తెలిసినటువంటి ఒక మాట. సరే వినుడు, ప్రభువే మీకు గుర్తును చూపించును. యువతి గర్భవతి అయి ఉన్నది, ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెను. మీకా 5:2. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఆ చివరి మాటలలో మనం చూస్తూ ఉన్నాం. బెత్లెహేము పురములో రానున్నటువంటి ప్రవచింపబడినటువంటి వాడు మెస్సయ అభిషిక్తుడు జన్మిస్తాడని మనం చూస్తూ ఉన్నాం. దీనినే ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 2వ అధ్యాయంలోనూ మనం చూస్తూ ఉన్నాం. ఆ బాలుడు ఒక కన్యక ద్వారా ఈ లోకానికి వచ్చాడు అని, బెత్లెహేము పురములో ఆయన జన్మించాడని మనము ఆ యొక్క వాగ్దానము నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా లేవి కాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 13వ అధ్యాయములో ప్రస్తావించబడినట్లుగా శుద్ధీకరణ యొక్క సాంఖ్యాలు అయితేనేమి, మొదటి కొలిచూని బిడ్డను దేవునికి దైవాత్మకం చేయడం అయితేనేమి క్రీస్తులో నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 2వ అధ్యాయంలోనే ఈ విధంగా బాలయేసు యొక్క జననం అబ్రహాము మొదలు ప్రవక్తల ద్వారా ప్రవచింపబడినటువంటి ఆ యొక్క ప్రవచనాల నెరవేర్పుగా, పరిపూర్తిగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దానికి అనుగుణంగానే
సిమియోను తన యొక్క సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సిమియోను ప్రవక్త ఆత్మచే నడిపించబడి లూకాసు వార్త 2వ అధ్యాయం 29-30 వచనాలలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క బాలుని చూసినటువంటి సిమియోను ప్రవక్త చెప్పినటువంటి మాటలు, ప్రభు నీ మాట ప్రకారము నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. అది అన్యులకు ఎరుకపరచు వెలుగు నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు. ప్రియ సహోదరి సహోదరులారా, సిమియోనికి దేవుని చేత వాగ్దానం చేయబడింది. ఎన్నిక చేయబడిన అభిషిక్తుడు మెస్సయ్య ఆయనను దర్శించేంత వరకు నీవు మరణం చూడాలని చెప్పినటువంటి మాట ఆ బాలుని చూడగానే ఆత్మచే పూరితుడైనటువంటి సిమియోను పలుకుతున్నటువంటి మాట. క్రీస్తు ప్రభు కేవలం యూదులకు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, ఆయన అన్యులకు వెలుగుగా, ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా వెలుగుగా ఆయన ఈ లోకంలోకి వచ్చాడు అని మనందరికీ కూడా ఈ యొక్క మాటలలో తేడతెల్లం చేస్తూ ఉన్నాడు. మరి ముఖ్యంగా 32వ వచనంలో మనం విన్నటువంటి ఆ యొక్క మాటలను మనం ఆదికాండము 12వ అధ్యాయంలో 3వ వచనంలో అబ్రహామును పిలిచినటువంటి సందర్భంలో దేవుడు చెప్పినటువంటి మాట, నిన్ను దీవించు వారిని దీవింతును, నిన్ను శపించు వారిని శపింతును, నీ యందు సకల జాతి జనులు ఆశీర్వదింపబడుదురు. కేవలం యూదులు మాత్రమే కాదు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, నీ ద్వారా సమస్త మానవాళి అందరూ కూడా ఆనందము, దీవెన, ఆశీర్వాదం పొందుతారు. క్రీస్తు ద్వారా అది ప్రతి ఒక్కరికి కూడా అందించబడింది. క్రీస్తు బాలుడిగా ఈ లోకంలో మనిషి అవతారం ఎత్తడం ద్వారా ఈ యొక్క మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులు, అది అన్యులకు మార్గదర్శనంగా ఇచ్చేటువంటి వెలుగు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6వ వచనం. పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం మేము విన్నాం. ఈ యొక్క ఆ మాటలని మొదటి పఠనంగా మనం ఆలకించాం. క్రీస్తుని గురించినటువంటి ప్రవచనాలలో సేవకుడి గురించి ప్రస్తావించినటువంటి మాటలను 42వ అధ్యాయం మనం చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో 6వ వచనంలో చిట్ట చివరి మాటగా తాను తెలియజేస్తున్నాడు, నేను నిన్ను జాతులకు జ్యోతినిగా నియమించుకుని. క్రీస్తు ప్రభు బాలుడిగా వచ్చినటువంటి క్రీస్తు ప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చారు. అంధకారాన్ని తీసుకుని వచ్చేవాడు కాదు, వెలుగుని వచ్చేటువంటి వాడు, వెలుగుని తీసుకుని వచ్చేటువంటి వాడు ఈ క్రీస్తు. సిమియోను దానిని సాక్ష్యంగా తన పలుకుతూ ఉన్నాడు. తన మాటల ద్వారా ఇదిగో అలనాడు ప్రవక్తల ద్వారా, అబ్రహాము నుంచి ప్రవక్తల ద్వారా పలికినటువంటి మాటలలో కూడా ఇదిగో ఈ బాలుల గురించి ఇదే మాట్లాడబడింది, అది ఇది అని మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. మరి అన్నమ్మ కూడా ఆ దేవాలయంలో ఉంటుంది, ఆ దేవాలయ ప్రాంతమునే అంటిపెట్టుకొని ఆమె కూడా ఉంటూ ఉన్నది. దేవుని యొక్క రాకకై, మరి ముఖ్యంగా బాలుని యొక్క బాలయేసు యొక్క రాకకై ఎదురు చూస్తూ ఉన్నది అన్నమ్మ. ఆమె కూడా దేవుని యొక్క మాటను విశ్వసించింది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట, చివరిలో ఒక మాట అంటున్నా, నీ దేవుడు దిలీవున దేవాలయంలో ప్రత్యక్షమవుతాడని చెప్పినటువంటి మాట. దానికోసమే ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆ దేవుని యొక్క వెలుగుని గురించి ప్రతి ఒక్కరికి కూడా చాటటానికై ఆమె ఎదురు చూస్తూ ఉంది. ఆమె ఎదురు చూపుకు నెరవేర్పుగా మరియ యోసేపుల యొక్క కుమారునిగా ఆ దేవాలయంలోనికి వచ్చాడు బాలయేసు. ఆ బాలయేసును చూసినటువంటి అన్నమ్మ పలికినటువంటి మాటలు, లేకపోతే ఆ బాలుని గురించి ఇతరులతో పంచుకునేటువంటి మాటలు మలాకి గ్రంథంలో తెలియజేయబడినటువంటి మాటలకు నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుల, అదేవిధంగా ఈనాటి పట్టణాలు కూడా మనకు ఇదే విషయాన్ని తేడతెల్లం చేస్తూ ఉన్నాయి. సామాన్య కాలము 3వ ఆదివారం, ఇక
రోజులలో మనకి ఈ రోజున మనం వినినటువంటి ఈ పట్టణాలు కూడా మనకు ఇవే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. రానున్నటువంటి మెస్సయ్య వెలుగుగా ఉంటాడు అని, ఈ బాలుడే అనేక మందికి వెలుగుగా ఉంటాడు అని యెషయా ప్రవక్త పలికినటువంటి వాగ్దానం నెరవేర్పుగా మనం ఈ రోజున మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ఈ మొదటి పట్టణంలో మనం స్పష్టంగా చూసినట్లయితే వెలుగు చీకటిని పెకలించుకొని రావటం మనం చూస్తూ ఉన్నాం. వెలుగు చీకటిని పెకలించుకొని, అంధకారాన్ని చీల్చుకొని వెలుగు ఉదయించడం మనం చూస్తూ ఉన్నాం. 1వ వచనం నుంచి కూడా ప్రియ సహోదరి సహోదరుల, ఈ యొక్క మాటలు మొదటి పట్టణంలో ప్రస్తావించబడినటువంటివి ప్రాంతాలు జబూలూను, నఫ్తాలి మరియు ఈ గలిలయ ప్రాంతం అంతా కూడా అణగదొక్కబడినటువంటి ప్రాంతం. ఎటువంటి అభివృద్ధి లేదు, ఎటువంటి ఎదుగుదల లేదు. వీరందరూ కూడా చదువు సంధ్యలు లేనటువంటి మూర్ఖులు. కాబట్టి వీళ్ళు దేవుని యొక్క రాజ్యానికి దూరముగా ఉన్నవారుగా భావించబడేటువంటి వారు. వారును యూదులైనప్పటికీ, యూదా జాతికి చెందిన వారు అయినప్పటికీ ఈ గలిలయ ప్రాంత వాసులంతా కూడా వ్యవసాయ పూరిత ఆధారంతో జీవించేవారు. వ్యవసాయం చేసుకుంటూ చిన్న చిన్న వృత్తులతో వీళ్ళు గడుపుతూ ఉండేవారు. దానిలో భాగంగానే క్రీస్తు యొక్క జీవితం మనం చూస్తూ ఉన్నాం. తన సాకుడు తండ్రి అయినటువంటి యోసేపు ఏం చేసేవాడు? ఆయన ఏం చేసేవాడు? యోసేపు గారు వడ్రంగి పనిని, దానినే క్రీస్తు ప్రభు స్వీకరిస్తూ ఉన్నారు. ఈ రోజున మనం సువిశేష పట్టణంలో 2వ భాగం నెరవేర్పు 2వ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఆయన శిష్యులను పిలుస్తున్నారు. శిష్యులందరూ ఎవరు? జాలరు. మరి ముఖ్యంగా మీరు ధర్మశాస్త్ర జ్ఞానం లేనటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని గురించి తెలియనటువంటి వారు, యూదియా ప్రాంతంలో ఉన్నవారు దీనికి భిన్నంగా ఉంటూ ఉన్నారు. వీరు అధికంగా వర్తక వ్యాపారంపై ఆధారపడి జీవించేటువంటి వారు, వాణిజ్య వ్యాపారాలపై ఆధారపడి జీవించేవారు. ఈ యూదియా ప్రాంతంలోనే యెరూషలేము దేవాలయం ఉంది. యెరూషలేము అది ఒక మహా పట్టణము కాబట్టి అనేక మంది వర్తకముగా వస్తూ ఉండేవారు, వ్యాపారం చేయడానికి వచ్చేటువంటి వారు. ఆ విధంగా వారు వివిధ రకాలైనటువంటి వ్యాపారాలలో స్థిరపడి ఆర్థికంగా మరియు విద్యలో కొద్దిగా ముందున్నారు ఈ గలిలయ ప్రాంతం కంటే కూడా. ఈ యూదయ ప్రాంత వాసులందరూ కూడా పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు కాలంలో చూసినట్లయితే ఎక్కువగా ఈ ప్రాంత వాసులే. గలిలయ ప్రాంతం నుంచి మనందరం కూడా ఎక్కువగా ప్రవక్తలను కానీ లేకపోతే ఎవరిని చూడం. కేవలం ఈరియా ప్రాంతంలో ఉండేటువంటి వారిని పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులుగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వీరు చదువుకున్నవారు, ఈ ప్రాంతంలో ఉన్నవారు చదువుకున్నవారు. ఈ ప్రాంత వాసులందరూ కూడా వారిని గురించి అనేటువంటి ఆలోచన ఏంటంటే వారు అజ్ఞానంలో ఉన్నవారు కాబట్టి వారికి దైవరాజ్యము లేదు. ఇటువంటి పరిస్థితులలో క్రీస్తు ప్రభు తన పరిచర్యను ఆ ప్రాంతంలో ప్రారంభిస్తూ ఉన్నారు. ఇది దేవుని యొక్క గొప్ప ఆలోచనకు అర్థం పడుతూ ఉన్నది. దేవుడు మానవుని యొక్క ఆలోచనలకి విభిన్నంగా ఉంటాడు, అతీతంగా చేస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనంగా ఉంటూ ఉన్నది. క్రీస్తు ప్రభు ఈ ప్రాంతాన్ని ఎన్నుకోవడం ద్వారా త్రోసివేయబడినటువంటి వారు, తక్కువగా చూడబడినటువంటి వారు, అడగదొక్కబడినటువంటి వారి యొక్క కోపు తీసుకుని వారి యొక్క సారికి సహాయంగా వెళుతూ వారిని లేవనెత్తాలని, వారిని అభివృద్ధి పరచాలని, వారిలో దేవుని తెలుసుకోవాలి, దేవుని యందు ఎదగాలనేటువంటి వారి యందు ఉన్నటువంటి ఆశను, ఆలోచనను ఆయన మరింత అధికం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ ప్రాంతంలో ఆయన బోధించడానికి వెళుతూ ఉన్నాడు. తద్వారా అంధకారములో ఉన్నటువంటి ఆ ప్రాంతాలు వెలుగును పొందుతూ ఉన్నాయి. వెలుగైనటువంటి క్రీస్తు వారిపై ఎల్లప్పుడూ కూడా జీవం ఉండాలని ఆ యొక్క వెలుగుని ప్రసరింప చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుల, మరియు బాలుడు జన్మించినప్పుడు ఏడ్చినటువంటి ఆ ఏడుపు,
అంధకారమయంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరికీ కూడా ఒక నమ్మికను కలిగించింది. బాలయేసు యొక్క ఏడ్పు ఆ ప్రాంత వెలుగుగా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అనగా దొరకబడినటువంటి ఆ ప్రాంతం లేవనెత్తబడుతుంది, మహా వెలుగును చూస్తుంది అని ఒక నమ్మకాన్ని ఆ ప్రజలకు కలిగించింది. అందుకని తక్కువగా చూడబడేటువంటి లేక ఏ సాక్ష్యము కూడా చెప్పడానికి అంగీకరించినటువంటి గొల్లలు బలహీనుడైనటువంటి దీనస్థితిలో ఆ తొట్టిలో పడినటువంటి ఆ క్రీస్తుకి సాక్షులవుతూ ఉన్నారు. పరిసయ్యులు వచ్చి లేకపోతే హేరోదు రాజు లేకపోతే ఆధీనంలో ఉన్న వాళ్ళు వచ్చి ఈయన గురించి చెప్పాల, యేసు ప్రభు గురించి చెప్పాల, బాలయేసు గురించి ఎవరు ప్రకటించారు? గొల్లలు. తర్వాత జ్ఞానం వచ్చారు. గొల్లలు అది గ్రహించి తెలుసుకొని వాళ్ళు వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నారు. ఇదిగో మేము వినినటువంటి విషయాలను అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో ఈ గొల్లల యొక్క సాక్ష్యాన్ని చెల్లకుండా చేసినటువంటి లేకపోతే సాక్ష్యాన్ని స్వీకరించినటువంటి ప్రజలు క్రీస్తుకి జననానికి సాక్ష్యంగా మారుతూ ఉన్నారు. అంధకారమైనటువంటి వీరి యొక్క జీవితాలకు ఆ బాలయేసు యొక్క ఏడ్పు వెలుగుగా ఒక నమ్మకాన్ని వారికి అందించింది. ప్రియ సహోదరి సహోదరుల, అందుకని ఈ ప్రాంతంలో క్రీస్తు ప్రభు తన యొక్క పరిచర్యను ప్రారంభిస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు 17వ వచనంలో, హృదయ పరివర్తనము చెందండి, పరలోక రాజ్యము సమీపించినది. ఇదిగో ఇప్పటి వరకు మీరు అణగదొక్కబడి ఉన్నారు. దైవ రాజ్యము కేవలం యూదీయులకు లేకపోతే ధర్మశాస్త్రాన్ని గురించి తెలిసినటువంటి వారికే అనుకున్నారేమో. ఇదిగో నేను వచ్చాను. మీరు చేయాల్సిందల్లా హృదయ పరివర్తన, అనగా మార్పు. ఏ విధమైనటువంటి మార్పు? జీవితంలో మార్పు, నడవడికలో మార్పు, ప్రవర్తనలో మార్పు, మాట్లాడే మాటలో మార్పు, చూసే విధానంలో మార్పు. ఈ మార్పు అలనాడు ఆ ప్రజల నుండి కోరిన క్రీస్తు ఈ రోజున నిన్ను నన్ను కూడా అడుగుతూ ఉన్నాడు. నీలో నాలోను ఈ మార్పు రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ మార్పుకై క్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ కూడా మనకై ఎదురు చూస్తూ వాక్య పఠనాల ద్వారా ఇకనైనా మారుతామని, ఇకనైనా మార్పు చెందుతామని, ఇకనైనా తన చెంతకు వస్తామని ఆయన పదే పదే ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. హృదయ పరివర్తనము చెందండి, పరలోక రాజ్యము సమీపించినది. పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి మీరు త్వరపడండి. యేసు మీ మధ్యకు వచ్చాడు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అని తెలియజేస్తూ ఉన్నారు. మరియు ఈ వెలుగు మనందరినీ కూడా ఐక్యపరుస్తుందని 2వ పట్టణం మనకు బోధిస్తూ ఉంది. ఈ వెలుగు మానవునిగా వచ్చినటువంటి ఈ వెలుగు మనందరికీ కూడా మనందరినీ ఐక్యపరుస్తుంది అనేది తెలియజేస్తూ ఉన్నారు. ఈనాటి 2వ పట్టణంలో పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు. వారి మధ్య ఉన్నటువంటి విభేదాలు, వర్గతత్వమైనటువంటి ఆలోచనలను ఖండిస్తూ ఉన్నారు. ఈ కొరింథు ప్రాంతం యొక్క చరిత్రను మనం చూసినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, కొరింథు అంటే అర్థం దొంగ, బందిపోటు. మరి ఇంకా దాని యొక్క అర్థానికి వెళితే చాలా మనం తిట్టుకుంటాం కదా, కూతుమా, అలాంటి ఒక పదం లాంటిది. ఎందుకని ఈ యొక్క ప్రాంతం ఈ విధంగా ఉంది అంటే ఇది సముద్ర తీరాన ఉన్నటువంటిది, లేకపోతే నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతం. వర్తకం ఎక్కువగా జరిగేటువంటిది. సర్వసాధారణంగా వర్తకం ఎక్కువగా ఉంది అంటే వ్యభిచారం కూడా ఎక్కువగానే ఉంటుంది, మోసాలు కూడా ఎక్కువగానే ఉంటాయి, వివిధ సంస్కృతులు కూడా ఎక్కువగానే ఉంటాయి, వివిధ భాషలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇటువంటి ఆలోచన విధానాలు కలిగినటువంటి వారికి పౌలు సుమారు 18 నెలల పాటు వారితో పాటు ఉండి వారికి అనేక విషయాలు క్రీస్తుని గురించి బోధించారు. ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది మంది ద్వారా వారి మధ్య ఉన్నటువంటి ఇతను కొన్ని సమస్యలను పౌలు చెంతకు తీసుకుని వెళ్ళారు. ఈ మొదటి లేఖ 10 సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉంటుంది. ప్రథమంగా వారి మధ్య ఉన్నటువంటి వర్గతత్వం, వారి మధ్యలో ఉన్న వర్గాన్ని గురించి పౌలు హెచ్చరిస్తూ ఉన్నారు.
మీరు ఏక మనస్సుతో ఉండాలి అని వారికి బోధిస్తూ, మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు, నేను పౌలు అనుచరుడను, అపోలో అనుచరుడును, పేతురు అనుచరుడును, క్రీస్తు అనుచరుడు అన్నట్టు క్రీస్తు విభజింపబడినాడా అని ప్రశ్నిస్తూ ఉన్నా. ప్రియ సహోదరి సహోదరులారా, బాలయేసు రాక దివి భూమిని ఏకము చేసినట్లుగా ఇటువంటి విభేదాలను విడనాడి మనందరం కూడా ఐక్యముగా ఉండాలని తెలియజేస్తూ, బాలయేసు రాక ఏ విధంగానైతే దివి భూమిని ఏకపరిచిందో, ఐక్యపరిచిందో, అదే విధంగా మనము మన మధ్య ఉన్నటువంటి విభేదాలను విడనాడి ఐక్యముగా ఉండాలంటున్నా. ఉదాహరణకి మన మధ్య ఉండేటువంటి విభేదాలు ఏ విధంగా ఉంటాయి అంటే, పార్టీపరమైనటువంటి విభేదాలు, సినీ నాయకులను లేకపోతే రాజకీయ నాయకులు మనం కూడా విభజించబడతాం. ఈ అభిమానంతో మనం ఎంతగా దూరమైనా వెళ్తూ ఉంటాం. సొంత వారిని చూడడం, తోటి సహోదర ప్రేమ, పరస్పర ప్రేమ, ఇవన్నీ తొంగలో తొక్కేస్తాం. ఎక్కడా ఉన్నాం? నా అభిమాన నాయకుడిని, నా అభిమాన నటుడిని, నా అభిమానించేటువంటి పార్టీని అంటారా అనేటువంటి ఆలోచనతో, ఉద్రేకంతో లేదు. ఇది సంఘాల్లో కూడా చొచ్చుకొని పోయింది. పౌలు అలనాడు కొరింథీయులను అడిగిన ప్రశ్న ఈనాడు మనల్ని కూడా అడుగుతూ ఉన్నాడు. క్రీస్తు విభజించబడినాడా? పౌలు చెప్తూ ఉన్నాడు, నేను ఎవరిని కూడా, కొద్ది మందికి తప్ప ఎవరిని కూడా బాప్తిస్మాన్ని ఇవ్వలేదు, జ్ఞానస్నానాన్ని ఇవ్వలేదు. నేను బోధించిందల్లా క్రీస్తు యొక్క శిలువ మరణ గొప్పతనాన్ని గురించి తెలియజేశాను. నిన్ను నన్ను ఐక్యపరిచినది ఆ క్రీస్తే కానీ ఆ రాజకీయ పార్టీ కాదు, ఆ రాజకీయ నాయకుడు కాదు, ఆ సినీ నటుడు కాదు. ఏదైతే గొప్ప అని మనం భావిస్తూ ఉన్నామో, ఏదైతే నా సొంతము, నా ప్రియమైన వాడు, నా ప్రియమైన నాయకుడు అని భావిస్తూ ఉన్నామో, వాళ్ళు కాదు నిన్ను నన్ను ఇక్కడ చేర్చింది. నేను ఇక్కడ బోధిస్తూ ఉన్నానంటే, నువ్వు దానిని వెళుతూ ఉన్నావంటే, అది ఐక్యపరిచింది ఎవరు? క్రీస్తు ఐక్యపరిచాడు. నన్ను ఏ రాజకీయ పార్టీ పిలవలేదు, ఏ నాయకుడు పిలవలేదు, ఏ నటుడు నన్ను పిలవలేదు. మనందరినీ ఇక్కడ ఐక్యపరిచింది క్రీస్తు. ఆ క్రీస్తు విభజింపబడ్డా? మన సంఘాల్లో మనం ఎదుర్కొనేటువంటిది పార్టీ పరంగా విభజన. ఇది వాస్తవం. నా ఊరిలో ఎవరైనా మరణించారనుకోండి, ప్రథమంగా ఫస్ట్ కాల్ ఎవరికి వెళ్తుంది? ఒకవేళ ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు మరణిస్తే వాళ్ళని పిలుస్తారు, వాళ్ళే కనబడతారు. ఒకప్పుడు మొదటి ఫోన్ ఎవరికి చేసేవాళ్ళు? బంధువులకు చేసేవాళ్ళు, సొంత వారికి చేసేవాళ్ళు. ఈరోజు అలా లేదు, ఆ పార్టీకి సంబంధించిన వారికి చేస్తాం. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి వారు సంఘ పెద్దలు, ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వారు సంఘ పెద్దలు, మిగతా వాళ్ళు ఆ పనులు రారు, వాళ్ళు చేసుకుంటారు. ఇది కొరింథీలో కాదు, మనలో కూడా ఉంది, మన ప్రాంతంలో కూడా ఉంది, మనలో ఆలోచన ఉంది. మనల్ని క్రీస్తు ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రీస్తు విభజింపబడినాడా? అని ఆయన మనతో పౌలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మనందరం కూడా క్రీస్తులో ఏకమయ్యి ఇక్కడ చేరి ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున నిన్ను నీకు జ్ఞానస్నానం వసగుతున్నానని చెప్పినటువంటి మాట ద్వారా మనందరం కూడా జ్ఞానస్నానం స్వీకరించాం. ఆ రాజకీయ పార్టీ ద్వారానో, ఆ రాజకీయ నాయకుడు ద్వారానో కాదు. కాబట్టి నిన్ను నన్ను ఐక్యపరిచినటువంటి క్రీస్తు ఏ విధంగానైతే మనందరినీ కూడా కలిసిమెలిసి ఐక్యతగా ఉండమన్నాడో, అదే విధంగా ఐక్యతగా ఉండాలి. అందుకని దివ్య ప్రసాదాన్ని ఇంగ్లీష్లో కమ్యూనియన్ అంటారు, అనగా ఏకత్వము, ఐక్యత. ఈ ఐక్యతలో నేను ఈ పార్టీ వాళ్ళకే ఇస్తాను, ఈ సినీ నటుడిని అభిమానించే వాళ్ళకే ఇస్తాను, ఈ ప్రాంతానికి వారికే ఇస్తాను, ఈ కులం వారికే ఇస్తాను అనే విభేదాలు ఎవరైనా చెప్పారు మీకు? ఇది క్రీస్తు శరీరం అన్నారా, లేకపోతే ఈ పార్టీకి చెందినటువంటి శరీరం అన్నారా?
క్రీస్తు శరీరం. మనందరం కూడా క్రీస్తులో ఐక్యం చేయబడం. ఆ ఐక్యత అనేది మన యందు ఉండాలి. అందుకని ఈ యొక్క శరీర రక్తాలను స్వీకరించబోయే ముందు ప్రతి శ్రీసభ మనందరినీ ఇక్కడ ఐక్యపరచడానికి ఒక సంజ్ఞ అనేది మనకి ఇస్తుంది. ఏంటది? ఒకరికొకరు సమాధానము తెలుపుకునే. ఈ సమాధానం తెలుపుకునేటువంటి క్రమంలో కొన్నిసార్లు వింత వింత దృశ్యాలను కూడా వస్తూ ఉంటాం. పిల్లలు అనుకోండి అంటూ ఉంటారు. ఎందుకంటారు తెలియదు. గోడ ఉన్నా గోడ కూడా తెలియజేస్తాము. పక్కన గోడ ఉందా, ఎదర గోడ ఉందా, వెనక ఏ పట్టించండు. ఒకరికొకరు సమాధానం తెలుసుకోనండి తెలియ చెప్తాం. ఈ సమాధానం ఎందుకు చెప్తున్నాం? మనం లోకంలో పోయేది మనందరినీ కూడా ఐక్యపరిచేటువంటి. పొరపాటున నీ ఇంటి పక్కన వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, వెనకింటి వాళ్ళు నీ పక్కన నిలబడ్డారని అనుకుందాం. పూజలు సమాధానం చెప్తారా? సమాధానం చెప్తారా? సర్వసాధారణంగా ఇంటిపోయిన వాళ్ళతో ఆ కోడి ఇటు వచ్చిందనో, ఈ కొమ్మ ఇటు పడిందనో గొడవలే మనకి. ఎట్లాగూ సంకేత ఉండదు, గొడవలే మనకు ఉండేది. పక్కన ఉంటే ఒకవేళ సమాధానం చెప్తాం మనం. మరి క్రీస్తు విభజింపబడినాడా? బాలయేసు ఈ భూమి, ఈ భూలోకాన్ని పరలోకాన్ని ఐక్యపరిచినట్లుగా మనము కూడా ఐక్యత తోడుగా ఉన్నారు. అదేవిధంగా ఆయనను వెంబడించడానికై క్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి పిలుపును జాగరులైనటువంటి పేతురు, అంద్రేయ, యాకోబు, యోహాను వీరందరూ ఏ విధంగానైతే వెంటనే అక్కడ మనం చూస్తూ ఉన్నాం. శిష్యులు వెంటనే తమ యొక్క వలలను తండ్రిని కూడా వదిలివేశారంటూ ఉన్నాం. వెంటనే అని ఎందుకంటే దానికి రెఫరెన్స్ 17వ వచనంలో చెప్పబడినటువంటి పరలోక రాజ్యము సమీపించినది. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి వెంటనే వాళ్ళు ఆలస్యం చేయలేదు. వెంటనే క్రీస్తు ప్రభు ఇచ్చిన పిలుపుకు స్పందించారు. ఈ రోజున మనకు కూడా దేవుడు ఆ పిలుపునిస్తూ ఉన్నాడు. తండ్రి చిత్త ప్రకారం మనందరం కూడా జీవించాలని పిలుపునిస్తున్నాడు. దేవుడు తన యొక్క ప్రేమకు నిదర్శనంగా బాలయేసుని ఈ విధంగా మనకు ఏ విధంగానైతే ఒక రక్షకుడిగా, విమోచకుడిగా పంపించాడో మనము కూడా మనల్ని మనం తగ్గించుకొని ఒకరి పట్ల ఒకరు పరస్పర ప్రేమ సఖ్యత కలిగి జీవిస్తూ శిష్యుల వలె ఆయనను వెంబడించాలి. అప్పుడు మనం చెప్పుకునేటువంటి మాట, మీరు ఎంతగా నన్ను ఆరాధిస్తారో అంతగా నేను నిన్ను దీవిస్తాను. నేను ఆరాధించగలగాలంటే క్రీస్తు యొక్క వెలుగు నీలో ఉండాలి. ఆ వెలుగు నేను ఐక్యపరచాలి. ఐక్యపరిచినటువంటి వెలుగు నిన్ను ఆయన శిష్యునిగా చేయాలి. అప్పుడు నీకు ఆ బాలయేసు యొక్క దీవెనలు, ఆశీర్వాదములు అన్నీ కూడా అందించబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన యందు ఉన్నటువంటి వ్యామోహములనేటువంటి వలలన్నిటినీ కూడా వీడి ఆ దివ్య బాలయేసుని వెంబడించుదాం. శిష్యులు ఏ విధంగానైతే తమ వలలను విడనాడారో, ఈ లోకపరమైనటువంటి వ్యామోహములు, ఆశలు అనేటువంటివి మన మధ్య విభేదాన్ని సృష్టించే వాటన్నిటిని కూడా విడనాడి అందరం కూడా కలిసికట్టుగా బాలయేసుని ఆరాధిస్తూ ఆయన దీవెనలు పొందడానికి ప్రయత్నించుదాం. లేచి నిలబడి మన యొక్క ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. కానీ